ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తే చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిష్, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ మకర రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది. తే చిలక మకర రాశి వాళ్ళకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మహాదేవుడు వెళ్ళిండు. మకర రాశి వాళ్ళు ఈసారి ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇల్లు కడతారు. అప్పు సప్పు ఏడవున్నా కానీ ఎక్కడన్నా పోయి అప్పు తీసుకొచ్చన్నా కడతారు. ఎందు గురించి? గూడు ఉండాలి. ఇంకా ముందు కాలం ఎట్లా ఉంటుందో, భార్య, బిడ్డలు, పిల్లలు, ఇల్లు, సంసారం, తల్లి తండ్రులు అందరూ ఉన్నారు. అందరూ ఉన్న తర్వాత ఇప్పుడే కట్టాలి. 10 రూపాయలు అప్పు సప్పు తీసుకొచ్చి కట్టాలమన్నట్టు పట్టుదల మీద ఒక లెక్క ప్రకారమే కడతారు ఇల్లు, లేకపోతే కొంటారు. ఆ కొన్న ఇల్లు, కట్టిన ఇల్లు ముందల మంచిగా నడుస్తుందా, లేకపోతే ఇంట్లో అట్లే అంటుకున్నారు? లేదు, అట్లా ఏం కాదు. ఈ మకర రాశి వాళ్ళకి ఎందుకో కానీ ఇల్లు గురించి ఆలోచించి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు పక్క కట్టండి, మీకు మంచి జరుగుతుంది. దేవ ధ్యానంలో ఉండండి, చాలా మంచి జరుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లల కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, అందరితో కలిసి ఉంటారు. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే, ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ అట్లా ఉంటుంది. ఒక్కరి ఇంట్లో లేకపోతే ఇల్లంతా చీకటి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి జర దోషాలు కూడా చాలా చెడ్డగా ఉన్నాయి. దోష నివారణ కూడా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఒకసారి సాక్షాత్తంగా శ్రీశైల మల్లికార్జున స్వామి గుడిక దర్శనం చేసుకోనండి, చాలా బాగుంటుంది. దారిద్ర్య గడియ ఇంతవరకు మస్తు వచ్చింది, మస్తు సతాయించి పోయింది. ఇప్పుడు కూడా అంత బరకత లేదు. అందరికి ఎట్లా కనిపిస్తారో ఇంట్లో మస్తు ఉంది అంటుంది, కానీ ఏమీ లేదు. ఎక్కడ వచ్చిన పైసా అక్కడనే పోతుంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. మనసు శాంతం ఉండలేదు. అందరిది ఒక లెక్క అయితే నా ఇంటిది ఒక లెక్క కదరా, మేము పైకి వస్తామా కిందికి పోతామా, మరి ఎట్లయితుందో ఏమవుతుందో అని మీరు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ పనులు జరుగుతలేవు, అక్కడ ముందు ఒక మెట్టు దాటడం లేదు, అంతే ఉన్నారు. మనసు శాంతం లేకుండా అయిపోతుంది. తొందరపడకండి, దానం చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్నా, బిజినెస్ అన్నా చేయాలనుకున్నా, ఏదన్నా దందా పెట్టాలనుకున్నా మళ్ళీ దాంట్లో లాభమా లుక్సాన్ అనుకుంటున్నారు. పక్క లాభం అవుతుంది. ఎందు గురించి అంటే ఈసారి మాత్రం గురుబలం ఈ మకర రాశి వాళ్ళకి చాలా మంచిగా కలిసి వచ్చేది ఉంది. పైమెట్టు లెక్కేది ఉంది, రాజా బతికేది ఉంది. కానీ ఇంటి లోపల కొన్ని పనులు ఆగి ఉన్నాయి, చూడండి, గుర్తు పెట్టుకోండి. ఆ పనుల గురించి మంచిగా ధ్యానం పెట్టుకోండి. ఎందు గురించి అంటే ఇప్పుడు అవన్నీ పెద్ద పనులే. ఇల్లు కట్టాలంటే పైసలే కావాలి, పెళ్లి చేయాలంటే పైసలే కావాలి, పొలం కొనాలా, జాగ కొనాలనుకున్న రూపాయలు, అన్నిటికీ పెద్ద పనులు ఇవి, చిన్నపాటి కావు. ఇవన్నీ జరుగుతాయి. తొందరపడకండి, నిదానం చేయండి, ఆ భగవంతునికి నమ్ముకోండి, అంత మీకు జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. వావ్, 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళకు, మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. ముందర అనుకున్నది మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా ఏమన్నా మీకు అడగాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.